మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని పాదముల చెంత చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేయుచున్నాను. అదే సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న కొన్ని విలువైన మాటల ద్వారా ఆత్మీయ ఎదుగుదలను మనము పొందుకుందాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేని యందు నిలకడగా ఉండాలి. దేవుని నమ్మిన వారు దేని యందు నిలకడగా ఇంగ్లీష్లో స్టెబిలిటీ అన్నారు. స్థిరత్వం, నిలకడ అంటే స్థిరత్వం. బైబిల్ గ్రంథంలో రూబేను అనే ఒక పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు యాకోబు కుమారులలో. స్థిరుడు కాదు, చంచలుడు అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో అహీతోపేలు ఉన్నాడు, స్థిరుడు కాదు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారి అడుగుజాడల్లో నడిచిన శిష్యులలో యూదా ఇస్కరియోతు ఉన్నాడు, అతను కూడా స్థిరుడు కాదు. అంటే నిలకడగా లేదు, వాళ్ళ జీవితం నిలకడగా లేరు. గాలి ఎటువైపు వీస్తే అటువైపు వెళ్ళిపోయినట్లుగా. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనం అలా ఉండకూడదు. మన భక్తి జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో నిలకడగా చూద్దామా? 14వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ వచనాన్ని చదవమా? శిష్యుల మనస్సులను దృఢపరిచి, ఆ మాట అండర్లైన్ చేసుకోనండి, విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. పరలోకానికి ఎలాగలా చెప్తున్నాడు చూడండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చాలు. ఈరోజు దేవుని నమ్మితే శ్రమలే లేవని చెప్తున్నారు. అదెట్లో మరి? నాకు తెలిసి వాళ్ళకు ఒక బైబిల్ ఉండొచ్చు, అందుకే అలాగే చెప్తున్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి అన్నాడు. ఇక్కడ పౌలు శిష్యులతో చెప్తున్నటువంటి మాట మనము చూస్తున్నప్పుడు, అంతియోక నుండి ఈకోనియా అనే ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ సువార్త నిమిత్తమై చాలా సమస్యలున్నాయి, చాలా ఇబ్బందులున్నాయి. అందుకే పౌలు శిష్యులను పిలిచి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, శిష్యుల మనస్సులను దృఢపరిచి అని రాయబడింది. పర్యాయపదముగా బలపరిచి అని రాయబడి, బలపరిచి వారికి ఏమని చెప్తున్నాడంటే, చాలా శ్రమలు వస్తాయి, చాలా శోధనలు వస్తాయి, కానీ అవి అనుభవించి దేవుని నుంచి దూరం కాకూడదు. విశ్వాసమందు ఎలా ఉండాలట? నిలకడగా. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే ఇంట్లో తిరవాత పెట్టేటప్పుడు, కసు కొట్టేటప్పుడు తుమ్ము అనేది ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన ప్రతిసారి ఊడిపోతే ఎట్లా? అదే దేవుడిచ్చిన ఇది అనుకోండి, ఎన్ని మాటలు తుమ్మింటామో, ముక్కును ఎంతగా నలిపింటామో, ఎన్ని మాటలు సీదింటామో, ఏం బతుకని చెప్పేసి ఇలాగ ఈడి చేసినామో, ఆయన ఇది ఊసిపోలెట్టే ఉంది. ఎందుకు? ఇది ప్రభు శరీరములో ఒక అవయవముగా అమర్చాడు కాబట్టి, అది తుమ్మినప్పుడో, గెట్టగేసి నలిపినప్పుడో, లేకపోతే ఇప్పుడు లేదులేండి, మేము చిన్నగా చదువుకునేటప్పుడు ముక్కిట్ల పట్టుకొని ముక్కు చెంపలు పడమని కొట్టినందుకో ఈ ముక్కు ఊసిపోయేది కాదు. ప్రభు అలాగ పెట్టాడు. మా ఆమె పొద్దునేడి ముక్కు పక్కన ఒక చిన్న గుల్లలేసింటే అద్దాలు పెట్టుకొని బైబిల్ చదువుకుంటుండి ఆమె అనింది, ఈ అద్దాలు పెట్టుకుంటే ఈ గుల్ల ఇడుంది కాబట్టి ముక్కు నొప్పిస్తాంది అని. ముక్కు మీద పెట్టుకొని అద్దాలంగా కనపెట్టలేబ్బా,
ఒకవేళ అలా కనపెడితే గన ఫస్ట్ నీకే తెచ్చిస్తాలే అని చెప్పా. ఎందుకు అట్లాంటి ఇంకా అలా ముక్కు కళ్ళు పోట్లాడుకున్నాయంట. నా దృష్టి వల్లనే ప్రతి పని జరుగుతుంది, నేనే గొప్ప అని అంటే ముక్కు అనిందంట, నోరు మూసుకో, నీకు సరిగా కనపడవు అద్దాలు పెట్టుకుంటే తప్ప, కాబట్టి నేను లేకపోతే నువ్వెక్కడ చూస్తావని. ఈ ఇరువురి వాదన పెద్దదైపోయి తీసే అద్దాలు, ఈ ముక్కుతో నీకేం పని అని చెప్పేసానంటే తీస్తే నడవలేనా అని అనిందట. చూడు తీసి అనిందంట. తీసేసి నడుస్తుంటే వాకిలు కొట్టుకొని ముక్కు వాసింది. అప్పుడు అనిందంట, నువ్వే గొప్ప కావచ్చు, నేనే గొప్ప కావచ్చు, ఈ వాదనలు వద్దులే, నువ్వు పెట్టుకో, ఇంకా ఏమేమి సమస్యలు వస్తాయో అద్దాలు పెట్టుకో అన్నది. లేఖనం సెలవిస్తుంది, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. భక్తి జీవితంలో విశ్వాస జీవితం అనేది భార్య కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో, బంధువుల కోసమో చేసేది కాదు విశ్వాస జీవితం. అందుకే ప్రభు నాకు బైబిల్ గ్రంథంలో భయాన్ని కలిగించిన ఒక మాట ఏదైనా ఉంది అని అంటే చాలా చక్కగా మాట్లాడిన మాట, యేసు ప్రభుల వారు స్వయముగా మాట్లాడిన మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం మీరేమి చదవద్దు కానీ నేను చెప్తాను. యేసు ప్రభు అంటాడు, అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అరే, నేను మధ్యాకాశంలోనికి వచ్చి భూమి మీద ఉన్న నా పరివారాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అసలుకు విశ్వాస అనేవాడు ఉంటాడా అన్న ప్రశ్న ఆయనకే వస్తే ఇక మన విశ్వాస పరిస్థితి ఏంటి? కీర్తనాకారుడు అంటాడు ఒక మాట చూడండి, మరలా వద్దాం ఇక్కడికి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన మనం ఒకసారి చదివించాను కదండి ఈ మాట. మొదటి వచనాన్ని చూద్దామా? యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేది. అందుకే శిష్యులతో అంటున్నాడు ఆయన, అయ్యా అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలి, కాబట్టి శ్రమలు వచ్చాయని విశ్వాసములో నుంచి తొలగిపోమాకండి. విశ్వాసమందు ఎలాగుండాలట? నిలకడగా. నన్ను అడిగితే విశ్వాసులకేనండి సమస్యలు వచ్చేది, శ్రమలు వచ్చేది. అవిశ్వాసికి ఎందుకు వస్తాయి? బడికి పోనోనికి హోంవర్క్ సమస్య ఏముంది, పుస్తకాలు చదవాల్సిన సమస్య ఏముంది, యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి, ప్రొద్దున్నే ఎందుకు లేయాలి, వాడు బడికే పోడు కదా. కానీ బడికి పోయేవాడే ఉదయాన్నే లేవాలి, టైంలో రెడీ అవ్వాలి, నిన్న ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేశానో లేదో చూసుకోవాలి, లైన్ టు లైన్ చదవాలి. ఈ కష్టాల కడలంతా చదువుకునేవానికే, దుబారాగా తిరిగేవానికి ఏముండవు. మనం అనుకుంటాం దేవుని నమ్ముకున్న మాకే కష్టాలు, కానీ ఆ తాగుడుపోతానికి ఏం లేవు, ఈ జూదగానికి ఏం లేవు, వాడికి ఏం లేవు అని అంటున్నాం మనం. కానీ నీకే పరలోకం ఉంది, వాడికి లేదు. రెండవది, నువ్వు భూమి మీద ఏదో ఒక రోజు తప్పకుండా పరలోక ఆనందాన్ని అనుభవిస్తావు. వాడు భూమి మీదనే నరకపు ఛాయలు చవి చూస్తాడు. బాగా తాగాడు, భార్యను కొట్టాడు, విచ్చలవిడిగా తిరిగాడు. ఒక కాలం వచ్చిన తర్వాత ఎక్స్రే తీస్తే లోపల ఎప్పుడైనా సూర్యగ్రహం వచ్చినప్పుడు సూర్యుడిని చూసుకోవడానికి తప్ప అందులో ఏ అవయవాలు ఉండవు. నువ్వేమనుకున్నావు? తాగిన పర్ల వాడే బాగున్నాడు అన్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియులారా. దేవుడు ప్రతి క్రమము వెనక ఆయన ఉద్దేశము చాలా గొప్పది. అందుకే శిష్యులు భయాందోళనలో ఉన్నప్పుడు వారితో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మనస్సును గట్టిపరుచుకోండి, దృఢపరుచుకొని విశ్వాసములో నిలకడగా ఉండండి, అనేక శ్రమలు తప్పకుండా వస్తాయి. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదన్నాడు ఒక భక్తుడు పాట రాస్తూ. ఖచ్చితంగా
నా జీవితంలో శ్రమ లేదు అంటే అతను క్రైస్తవుడు కాదు, దేవుని నమ్మిన వ్యక్తి కాదు. దేవుని నమ్మిన వ్యక్తుల మీద అపవాది ఎప్పుడూ ఏదో ఒక రీతిగా దాడి చేసి బాధిస్తూనే ఉంటాడు. అయితే దేవుని నమ్మిన మనం విశ్వాసమందు ఎలా ఉండాలట? నిలకడగా. రెండవది, దాన్ని చదవకు ముందుగా, కొనసాగించక ముందుగా ఇంకో మాట కూడా చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. విశ్వాసి అనబడే వ్యక్తి విశ్వాసమందు నిలకడగా ఉంటే ఏం చేస్తాడు చెప్పమంటారా? పౌరుషంగా ఉంటాడు. పౌరుషంగా ఉండడం అంటే పోట్లాడమని కాదు. ఇది నీ బలహీనత అంటే అందులో నుంచి బయటకు వచ్చి ఇదిగో నేను పౌరుషంగా నీతిగా బ్రతుకుతున్నా చూడు అని చెప్పడం. ఉత్తుత పౌరుషాలు కాదు. ఈ బ్రతుకులో ప్రార్థనే లేదే అనంటే చేసి చూయిస్తా చూడు. క్రమమైన ఆరాధన లేదంటే నిలబడతా చూడు ప్రభు కొరకు. అది పౌరుషం. నా ఏటు పడితే 10 మందిని మానిస్తా చూడు. ఇది కాదు పౌరుషం, నాశన పౌరుషం. అది విశ్వాసమందు ఎలాగుండాలట? నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. అదే సమయంలో ఆత్మీయతలు ఎలాగుండాలట? బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఒకడు తాగుడుపోతాడండి, ప్లస్ చాలా బలహీనంగా ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. వాణ్ణి ఎవరు తగల్లా, వాని కాళ్ళు వాడే కొట్టుకొని కింద పడుతున్నాడు. వాని కాళ్ళు వాడే కొట్టుకొని కింద పడేటటువంటి బలహీనుడు నా ఏటు పడితే మానిస్తా, మా మందిరానికి మానిస్తా అన్నాడు. వాళ్ళ ఏం వస్తుంది ఇక్కడికి ప్రార్థనకు? నా ఏటు పడితే, అరే భయ్ నీ ఏటు పడే తర్వాత విషయంలే, నీ కాళ్ళు నువ్వే కొట్టుకొని గట్టిగా గాలి వచ్చింది అని అంటే నిలబడతావో లేదో తెలియదు. మానించిన ఒక పెద్ద వింతన, 10 మందిని మందిరానికి మానించిన ఒక పెద్ద బలమా? అది ఒక బలమా? నువ్వు ఇంకో చోటికైనా వెళ్ళి 10 మంది కన్నా భక్తి జీవితంలో గొప్పగా రాణించి చూపించు, అది బలం. బహుశా ఏదైనా కోపతాపం మీద 1-2 రోజులు నీ ప్రతాపాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ఉత్సాహాన్ని కనపరుస్తావేమో. కానీ నన్ను ఒక్క మాట అడిగితే చెప్తాను ప్రియులారా, ఈ భూమి మీద వాక్యము లేకపోతే, ఆహారము లేకపోతే, దినదినాన మనిషి క్షీణించిపోయినట్టుగా వాక్యము లేకపోతే దినానికి ఏమవుతారు? పతనం అయిపోతారు. వాక్యమేనండి బలం. ఆహారం ఎంత బలమో వాక్యం అంత బలం. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. మా వాళ్ళకి ఏమీ దిగడంలే, మంచం పట్టినాడు, గింజ ఒకటే పోస్తాడు. గింజ ఒకటే పోస్తే ఎన్ని రోజులు బతుకుతాడు? ఒక టయానికి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఉత్త గింజతో ఎంతకాలం బతుకుతావు? జ్యూసులతో ఎంతకాలం బతుకుతావు? పిల్లలకు పెట్టే ఆహారం ఉంది, పెద్దలు తినే ఆహారం ఉంది. సో విశ్వాసం ముందు ఎలాగుండాలట? నిలకడగా. రెండవది ఎలాగుండాలో, ఎక్కడుండాలో చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా. రెండవది ప్రియులారా, దేవుని నమ్మిన వారు ప్రార్థన యందు ఎలాగుండాలట? నిలకడగా. ప్రార్థనలో స్థిరత్వం అవసరం. ప్రార్థనలో నిలకడగా. ప్రార్థన అనేది అవసరాల కోసం చేసేది కాదు. అవసరాల కోసం చేసేది ప్రార్థనే కాదు, అన్ని వేళలా చేసేది మాత్రం ప్రార్థన. మీకు ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మిస్సెస్ యోబు గారు, యోబు భార్య, భర్తతో పాటు ప్రతి కూడికలో ఉంది ఈమె. యోబు ప్రతి అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు, ఆస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, వారు ఎక్కడైనా తప్పు చేశారేమో అని ప్రాధేయపడుతున్నప్పుడు, ఆయనతో ఏకీభవించిన సతీమణి గారు ప్రార్థనలో ఉంది. కాలం గడిచిపోయింది.
ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు కదండి. పరిస్థితులు మారిపోయాయి. అపవాది దాడి చేసి విశ్వాసంలో నుంచి తొలగించడానికి ఒక ఎత్తుగడగా ఉన్న ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యమును తీసుకెళ్ళాడు. పిల్లలు కోల్పోయినప్పుడే ఆమె వచ్చి భర్తతో మాట్లాడుతుంది. ఆస్తి పోయినప్పుడే, ఏంటండి మీరు ఇంకా దేవుడు, ఇంకా ప్రార్థన అవసరమా మనకు? ఇన్ని రోజులు ప్రార్థన చేశాం, దేవుని పాదాలు పట్టుకున్నాం, ఏం కలిగింది మనకు? ఉన్నవన్నీ కోల్పోయాం. ఈమె విశ్వాసం అందు ఎలాగలేదు, నిలకడగా లేదు. ప్రార్థనలో కూర్చొని ఆమెననింది, తప్పట్టు కొట్టిన ఆమె. ఇంకా దేవుడేంటి, ఆ దేవుని దూషించి చచ్చిపో ఉంటుంది. యోబు చాలా చక్కగా మాట్లాడుతూ అన్నమాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అది ప్రార్థన. అన్నీ ఉన్నప్పుడు కృతజ్ఞత ఉంది, ఏమీ లేనప్పుడు కూడా కృతజ్ఞత స్తుతి అంటాం. మనం ఎప్పుడన్నా ఏం ప్రేయర్ మీటింగ్ అంటే కృతజ్ఞత స్తుతి కూడిక అంటాం. సర్వం కోల్పోయినప్పుడు కూడా అతనికి ఏముంది? అందుకే మీరు 4 మళ్ళా 2 చదవండి. ఆ పద పొందిక చూడండి. అపోస్తులుడైన పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అన్నాడా? ఉండి, ద కంటిన్యూషన్, ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా. అక్కడ దాకా ఇన్వర్టెడ్ కామా కానీ ఫుల్ స్టాప్స్ కానీ లేవు. అదంతా ఒక సెంటెన్స్ అన్నమాట. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా. ఎవరు ప్రార్థనలో నిలకడగా ఉంటారంటే దేవుడంటే కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే ఉంటారండి. ఈరోజు దేవుని ఎడల కృతజ్ఞత లేనివాడు ప్రార్థనలో నిలకడగా ఉండడు. అసలు గొంతు పెట్టి కోసిన ప్రార్థన రాదు కృతజ్ఞత లేనివాడికి. కృతజ్ఞత కలిగిన వాడు మాత్రమే స్వరాన్ని తెరుస్తాడు. ఎందుకు? నేను ఎన్ని పొందుకున్నాను ఆయన ద్వారా, నేను ఈరోజు ఏమై ఉన్నానో అది ఆయన కృప అయినప్పుడు ఆయనకు నేను థ్యాంక్స్ 2 మాటలు చెప్పకపోవడం ఏంటి? సమాజం ఎదుట, సంఘం ఎదుట నా దేవునికి నేను కృతజ్ఞత చెబుతున్నప్పుడు ఎందుకు చెబుతున్నానో చెప్పాలి, తెలియజేయాలి కదా. మనం ఇంట్లో ఏదైనా కూడిక పెట్టుకుంటాం, కృతజ్ఞత కూడిక అని. అప్పుడు 10 మందికి చెప్తాం. ఎందుకు? మా కుటుంబంలో దేవుడి కార్యం చేశాడని చెప్పడానికి. సంఘములో మనం ప్రార్థన చేసింది వచ్చాం కాబట్టి చేయడానికి కాదు, అయ్యా మా కుటుంబం దేవునికి ఈ రీతిగా కృతజ్ఞులమై ఉన్నామనడానికి. 10 మంది కుష్ఠరోగులలో ఒకడు వెనక్కొచ్చి ప్రభు దగ్గర చెప్తున్న కృతజ్ఞత అది ప్రార్థనది. ప్రార్థనది నీ మేలుకు నేను రుణస్థుడనయ్యా అని చెప్పడం. ఎవడు ప్రార్థన యందు నిలకడగా ఉంటాడు అంటే కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే ఉంటారు. కృతజ్ఞత లేనివాడు పెదాలు తెరవడు. వింటున్నారా మీరు? కృతజ్ఞత లేకపోతే ప్రార్థన రాదు నోటికి. లేదా అమ్మ కోసమో నాన్న కోసం చేసేది కూడా ప్రార్థన కాదు. గ్రాటిట్యూడ్ అన్నారు ఇంగ్లీష్లో. కృతజ్ఞత ఉండాలి. ప్రభువా, ఉదయకాలం నుంచి రాత్రి వరకు నేను బ్రతికుండడం నీ కృప కదయ్యా, నేను ఎంత కృతజ్ఞుడను నీకు. అన్నంలోనికి, ప్లేట్లోనికి అన్నం రాగానే ఆవురు మనం తినేటప్పుడు దేవా ఇది లేనోళ్ళు ఎంతమంది అని కృతజ్ఞత ఉండాలి. నాయనా, నేను పాఠశాలలో చదవడానికి వెళ్తుంటే నా తల్లిదండ్రులు అడక్క ముందే ప్రతిదీ వేలకు వేల వెచ్చిస్తున్నారు. ఎందరో పిల్లలు ఫీజు కట్టక చేతులు కట్టి నిలబడుకున్న వాళ్ళు ఈరోజు పాఠశాలకు వస్తే అడుగుతాడేమోని దాంకొని ఇంట్లోనే ఉన్న వాళ్ళు, రాసుకోవడానికి పెన్ను లేని వాళ్ళు, నోట్బుక్ లేని వాళ్ళు ఎందరో ఉంటే నిన్ను ఒక మంచి స్థితిలో నిలబడితే కృతజ్ఞత ఉండాలి. నీకు ప్రార్థన వస్తుంది, ప్రార్థన వస్తుంది. ఆచరేపించుకొని పోమండి. మనం వచ్చామా పోయామా ఉండం. మనం నా దేవుడు నాకు చేసినందుకు నేను కృతజ్ఞుడను. ఎంత కృతజ్ఞుడను నేను. దావీదు అంటాడు, జనులందరి ఎదుట నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. 107వ కీర్తనలో, ఒకే కీర్తనలో 4 పర్యాయములు చెప్పబడిన మాట ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నిటి కొరకు నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను.
ప్రార్థన యందు ఎవరు నిలకడగా ఉంటారంటే కృతజ్ఞత కలిగిన వారు. దేవా, ఒకప్పుడు నా స్థితి ఇది కాదు ప్రభువా, ఎక్కడున్నది నా కుటుంబం, నన్ను పెంచిన తల్లిదండ్రులు, నేను పెరిగిన వాతావరణం, నా కుటుంబ స్థితిగతులు ఏమంటే ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియులారా. నిన్నటి దినాన్ని ఒక వివాహం చేయడానికి మేము వెళ్తూ ఉన్నాం. మాతో పాటు ఒక పాస్టర్ గారి ఫ్యామిలీ కూడా వచ్చింది. బస్కి వెళ్తామంటే వద్దులండి, మాతో పాటు వెహికల్ రండి అని అన్నాం. మాతో పాటు వచ్చారు. చాలా విషయాలు మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా మాటలలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మన వెనకని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. అవును పాస్టర్ గారు అంటున్నాం ఇద్దరం ఒకరితో ఒకరు. మన వెనక జీవితం, కొన్ని రోజులకు మనకు డబ్బులు పెరగచ్చండి, డబ్బులు పెరగచ్చు, ఆస్తులు పెరగచ్చు, అంతస్తులు పెరగచ్చు. కానీ పెరగక ముందు ప్రభు పాదాల చెంతకు వచ్చాము చూడండి, ఆ రోజు ఆయన విన్నాడు చూడండి, దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన కొరకు ప్రార్థన చేసే సంఘాన్ని మర్చిపోకూడదు. మనం బాధలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన విని ఒక 10 మంది ఆమెన్ అన్నారంటే మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. ఏం సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు మనకు, ఏం బంధాలు ఉన్నాయి వాళ్ళకు మనకు. నా కోసం నా అక్క చేయొచ్చు, నా చెల్లి చేయొచ్చు, అన్న చేయొచ్చు, తమ్ముడు చేయొచ్చు. వాళ్లకు నాకు రక్తం అనే ఒక బంధం ఉంది. ఏ బంధము లేకోకుండా మన గృహము గురించో, మన ఆరోగ్యము గురించో, మన ఉద్యోగము గురించో, మన బలహీనత గురించో, పిల్లల అనారోగ్యము గురించో 10 మంది మొరపెట్టారు, 10 మంది ఆమెనన్నారు అంటే మనం ఎంత కృతజ్ఞులమండి. అప్పుడు మనం ఉండద్దా ప్రార్థనలో నిలకడగా? అవసరం తీరేంత వరకు ప్రభు దగ్గర అయ్యోని కన్నీళ్లు కార్చి, ఆరోగ్యం వచ్చాకో, క్షేమం కలిగాకో, మాకేమవసరం సంఘం, మాకేమవసరం ప్రార్థన అనంటే కృతజ్ఞతాహీనులు ఎప్పుడైనా మూల్యము చెల్లించక తప్పదు. చూడండి ప్రియులారా, నాకు తెలుసు నా జీవితంలో మేలు పొందుకున్నవాడు కృతజ్ఞత కోల్పోయాడు అనుకోండి, వీళ్ళు వదిలేయచ్చు, పోతే పోయిందిలే, మనకెందుకులే అని వదిలేయచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రం ఆ కృతజ్ఞత విలువ ఏదో తెలియాలి అంటే, ఆ బాధ ఏదో నీకు తెలియాలి అంటే ఒక టైం కొరకు చూస్తాడు ఆయన. ప్రార్థనలో ఎవరు నిలకడగా ఉంటారంటే కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే నిలకడగా ఉంటారు ప్రియులారా. కృతజ్ఞత లేనోళ్ళు ప్రార్థన చేయరండి. ఇదిగో ఇక్కడున్న మీరందరూ కృతజ్ఞత లేదు అని అంటే మీ నోర్లు తెరవవు, బయటికి తెరవవు, బిగుసుకుపోయి ఉంటాయి. ఎందుకు? కృతజ్ఞత లేదు. ఎవరి ఎడల? దేవుని ఎడలండి. దేవుని ఎడల ఆయన చేసిన మేళ్ళు 1, 2 అని చెప్పాలా? ఎన్నో. అందుకే విశ్వాసమందు నిలకడగా ఉండాలి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మూడవది ఎందులో నిలకడగా ఉండాలో ఒక మాట చదువుకుందామా? అక్కడే కొలసలకు రాసిన పత్రిక, అక్కడే 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఆ మాట చూద్దామా? మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. చాలు. మూడవది ప్రియులారా, దేవుని చిత్తము తెలుసుకునే విషయంలో నిలకడగా ఉండాలి, తొందరపడకూడదు. కొన్నిసార్లు దేని కొరకో మనం ప్రార్థన చేస్తాం, జవాబు వచ్చేంత వరకు మనం నిరీక్షించాలి, అంతే, ఇంకేం చేయలేం మనం. 1కి 2 సార్లుగా ప్రభువా ఇది నీ చిత్తమా కాదా ఆలోచిస్తూనే ఉండాలి. అన్న మేం కనిపెడుతున్నాం, దైవ సేవకులుగా మీరు కూడా కనిపెట్టండి అని అడగాలి. మేం బాధపడినా పర్లేదు, యథార్థంగా మాట్లాడండి అని చెప్పాలి. దేవా నేను ఆశిస్తున్నాను, కానీ మీ చిత్తమేదో అదే నా జీవితంలో జరిగించాలి అని పదే ప్రాధేయపడాలి. మనసులో ఒక ప్రశాంతకరమైన వాతావరణం, దేవుని చిత్తము ఇది అని మన దృష్టికి వచ్చినప్పుడు మనం మూవ్ అయిపోవచ్చు. దేవుని చిత్తము
తెలుసుకునేంత వరకు, లేదా ఆయన చిత్తము జరుగుతూ ఉన్నంత వరకు మనం ఎలాగుండాలట? నిలకడగా. అక్కడ మంచి మాట చెప్పాడు, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఇది ఎలాగ ప్రభువా, ఎట్లా ప్రభువా అని పోరాడుతూ ఉన్నాడు. పోరాడుతూ దాని కొరకు కనిపెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా వరకు మనం తొందరపాటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ ఆయన చిత్తం భిన్నంగా ఉన్నప్పుడు తట్టుకోలేం మనం. నేను ఇలాగ అనుకున్నానే, ఇలాగైందే అని ఎవరి మీదనో ఒకరి మీద దొబ్బుతాం. అదేదో మన మీదనే వేసుకొని, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తము నా ఎడల బయలుపరచు అని నిలకడగా ఉండి ప్రార్థించాలి. కొన్నిసార్లు మనకు శ్రమలు రావడం దేవుని చిత్తం. దానివల్ల ఏదో పాఠము నేర్పిస్తాడు ఆయన. పాఠాన్ని నేర్చుకొని పరీక్ష రాయాలి. కొన్నిసార్లు పరీక్ష ఎదుర్కొని పాఠాలు చదవాలి. ఏదైనా సరే ప్రభువా, నేను విశ్వాసములో, ప్రార్థనలో మీ చిత్తానికి లోబడి నిలకడగా ఉంటాను. ఇంకా ఉంది సందేశం, తర్వాత ధ్యానం చేద్దాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నేను నమ్మిన బిడ్డనైన నేను ఏ విషయాలలో నిలకడగా ఉండాలో కొన్ని చెప్పారు ప్రభు మీరు. ఇంకా చాలా విషయాలున్నాయి. ప్రభు ఆత్మ నడిపింపును బట్టి మరొకసారి ధ్యానం చేద్దాం. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నేను నమ్ముకున్న నీ ప్రియబిడ్డలమైన మేము ఏ ఏ విషయాలలో నిలకడగా ఉండాలో నేటికైతే కొన్ని విషయాలు చూశాం. విశ్వాసమందు, ప్రార్థనందు మీ చిత్తము గ్రహించి తెలుసుకొనుట ఎందు. ఇంకా మేము ఎలాగ నిలకడగా ఉండాలి అంటే క్రియలలో, నేర్చుకొనుటలో, సహకార విషయంలో అనేక విషయాలు మీ మాటలుగా ఉన్నాయి. వాటిని కూడా మేము నేర్చుకొని అనుసరించడానికి సహాయం చేయనాయనా. నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. అంత్య దినాలలో విశ్వాసము నుంచి తొలగిపోతున్న వారే ఉన్నారు నాయన. అందుకేనేమో మీ లేఖనములో లూకా 18:8 ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా? అక్కడ ఒక ప్రశ్నార్థకమైన గుర్తు. కీర్తనాకారుడు అంటాడు 12వ కీర్తన మొదటి వచనంలో, నరులలో విశ్వాసులు లేకుండా పోతున్నారు అని. ఆయన లేని వారి గుంపులో, అవిశ్వాసుల గుంపులో మేము మా కుటుంబాలు వండుకోకుండా మీ కృపాహస్తాల కింద భద్రపరచండి. ప్రార్థనలో నిలకడగా ఎవరి నోటి పెదాలు తెరవబడతాయి? కృతజ్ఞత కలిగిన వారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని నిలకడగా స్థిరపరిచి బలపరిచి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.